ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మన క్లయింట్స్తో నేను మాట్లాడుతున్నాను అన్నమాట. అది సక్సెస్ అవ్వగానే అసలు నీకే ఫస్ట్ చెప్దాం అనుకున్నాను. అందుకే నేను నీకు చెప్పలేదు. పోనీ ఇప్పుడు చెప్పు, ఏం ప్రాజెక్ట్? క్లయింట్స్ ఎవరు? అది చాలా కాన్ఫిడెన్షియల్ అత్తయ్య. అది ఇంపార్టెంట్ కూడా. సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. అది నాకు అయ్యాక నీకు చెప్తానులే అత్తయ్య. ముందే చెప్పేస్తే అసలు పని అవదేమోననే చిన్న సెంటిమెంట్ అత్తయ్య. ఓహో, నువ్వు ఈ మధ్యన ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఫాలో అవుతున్నావా? పిన్ని, ఏంటిది? కోర్టులో ముద్దాయిని లాయర్ అడిగినట్టు బావని ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నావు? బావ ఏదో తప్పు చేసినట్టు, మనకేదో అబద్ధాలు చెప్తున్నట్టు ప్రశ్నల మీద ప్రశ్న అడుగుతున్నావు. బావ ఎంత ఫీల్ అవుతాడు పాపం. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? నాకొచ్చిన డౌట్లు నేను నార్మల్ గానే అడుగుతున్నాను. నీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు కూడా అడగొచ్చు. నాకేం డౌట్స్ లేవు. బావకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు, అంతే. అవునంబిక, వాడికి ఏదో ఇంపార్టెంట్ పనుందంటున్నాడు కదా, వెళ్ళి వాడిని వెళ్ళనివ్వకుండా ఇన్ని యక్ష ప్రశ్నలు అవసరమా? అది కాదక్క, విహారీ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇంత షార్ట్ టైంలో ఎన్ని ప్రయాణాలు ఎందుకు చేసినట్టా అని. ఒక మనిషి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఎలాంటి టైంలో అయినా తీసుకెళ్తుంది. నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించుంటే నీకు ఆ విషయం అర్థమై ఉండేది. శాస్త్ర అంటే విహారీకి అంత ప్రేమ ఉంది కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేసుకుని మరీ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ బావా. నీకు నేనెంత ఇష్టమో నాకు తెలిసేలా చేసావు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమయ్యేలా చేసావు. యు మేడ్ మై డే బావా. సరే సరే, నేను బయలుదేరుతాను. టైం అవుతుంది. విహారీ, ఇంతకీ నువ్వు ఇక్కడికెలా వచ్చావు? అదే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను అత్తయ్య. అదేంటి, మన ఓన్ కార్లో రాకుండా క్యాబ్లో ఎందుకు వచ్చావు? అంత అవసరం ఏమొచ్చింది? కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది అత్తయ్య, అందుకే నేను క్యాబ్లో రావాల్సి వచ్చింది. ఇదిగో ఇదిగో ఇప్పుడు కూడా నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను. సరే బావా, నీకు మళ్ళీ లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. సరే, మీరు జాగ్రత్త. అంటే ఊరు కదా. మా గురించి ఏం ఆలోచించుకు నాన్న, నువ్వు వెళ్ళు. సరే అమ్మా, బాయ్. సస్రా, బాయ్. బాయ్ బావా. విహారీ, అక్షరానికో అబద్ధం చెప్తున్నావు. అందర్నీ మాయ చేయొచ్చేమో గాని నన్ను మాత్రం మాయ చేయలేవు. నువ్వు చెప్పే ప్రతి అబద్ధం వెనుక ఉన్న నిజం నేను కనుక్కుంటాను. నిజాలన్నీ బయటపెట్టి ఇంట్లోనూ ఆఫీసులోనూ కూడా నీ ఆధిపత్యం తగ్గించి నా అధికారం పెంచుకుంటాను. చూస్తూ ఉంటా. ఎన్ని అబద్ధాలు! నా జీవితం అంతా అబద్ధాలతో నిండిపోయింది. నా బ్రతుకు నిండా నిజం అనేదే లేకుండా పోయింది. నన్ను చూసి అందరూ గౌరవించే స్థాయి నుంచి నేను అందరినీ చూసి కంగారు పడే స్థాయికి దిగజారిపోయాను. ఎవరైనా అబద్ధం చెప్తే సహించలేని నేను ఇప్పుడు అబద్ధాలు చెప్పి అందరినీ నేనే మోసం చేస్తున్నాను. ఆఖరికి గుళ్ళో దేవుడి ముందు కూడా అందరినీ మోసం చేస్తూ నా క్యారెక్టర్ని నేనే కోల్పోతున్నాను. ఆ ప్రాబ్లంకి వీలైనంత త్వరగా సొల్యూషన్ కనిపెట్టాలి. నా జీవితం మొత్తం అబద్ధాలతో నిండిపోతుంది. అబద్ధమైన బ్రతుకైపోతుంది.
రోజుల పాటు నియమ నిష్టలతో కుంకుమార్చన వ్రతం చెయ్యాలి. నీ భర్త భోంచేసిన పళ్ళెంలోనే నువ్వు భోజనం చెయ్యాలి. విహారీ గారికి ఆ గండం తప్పిపోవాలంటే స్వామీజీ గారు చెప్పినట్టు 9 రోజుల పాటు నిష్ఠగా ఈ వ్రతం చెయ్యాలి. అలా పూర్తి చేయడానికి నాకు తగిన శక్తిని ప్రసాదించు తల్లి. కనకం, కనకం, అమ్మా కనకం, అమ్మా కనకం, కనకం, ఏమైందిరా? ఏమైంది? రాణి, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. రా, అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడదాం. రా, నెమ్మదిగా. అమ్మా కనకం, కనకం, అయ్యో, కూర్చో. ఏమైందయ్యా? కూర్చోమ్మా. ఏమైందమ్మా? రాణి, తొందరగా మంచినీళ్ళు తీసుకురావే. ఇవ్వు, కొంచెం నీళ్లు తాగమ్మా. కనకం, ఏమైంది నీకు? ఒంట్లో బానే ఉందా? బాగానే ఉందమ్మా. అబద్ధం చెప్పకు. కళ్ళు తిరిగి పడిపోయేంత నీరసంగా ఉన్నావు. కానీ మా దగ్గర ఏదో దాస్తున్నావు. ఎందుకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.